మధ్య తెలిసింది మళ్ళీ ఏంటంటే ఇటు పెద్ద పెద్ద లీడర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ కొనతల గారు వీళ్ళందరూ మళ్ళీ రావటానికి ఉన్నది. ఇదేంటంటే అండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగ చీపురుతో తుడిచేసిందో వేరే పార్టీలు లేకుండా రానున్న ఎలక్షన్లో అదే జరుగుద్దండి. వైసీపీ మీద అభిమానంతో చెప్పట్లేదు, సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నాం. ఎక్కడ చూసినా ఎలా ఉందంటే డ్వాక్రా గ్రూపులు కానీ, మహిళలు పడే ఇబ్బందులు కానీ, రేట్లు కానీ, ఏది నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి బాగా. ఇప్పుడు మామూలుగా ఒకటి చూస్తే విజయవాడ లాంటి ఊర్లో, మా అక్కయ్య గారి ఊరు విజయవాడ లాంటి ఊర్లో 3 ఎమ్మెల్యేలు ఉంటే 3 ఎమ్మెల్యేలు గన్మెన్లు 3 కార్లు తిరగడానికి మనకి ప్లేస్ సరిపోవట్లేదండి. అదేం ప్లానెడ్ సిటీ కాదు, పక్క పక్కన స్థలం ఉంటే టక కట్టేశారు. ఇరుకైన ఊరు. అసలు ఇంతవరకు 1 సంవత్సరం అయిందండి గవర్నమెంట్ వచ్చి. దుర్గగుడి దాటి ఊర్లోకి రావాలి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు 1 గంట పొద్దున్న, ఈవినింగ్ విజయవాడలోంచి బయటికి వెళ్ళేవాళ్ళు కానీ, అటు హైదరాబాద్ నుంచి ఇటు వచ్చేవాళ్ళు కానీ వయా దుర్గమ్మ గుడి పక్క నుంచి వస్తే 2-3 అవర్స్ పడుతుందండి. దీని గురించి మనం ఆలోచించట్లేదు. మనం ఇంకా ఏం మాట్లాడినా కూడా సినిమా నటుడికి రాజకీయం ఏంటంటారు. మనం ఏం మాట్లాడలేం. వీళ్ళ స్థాయి, వీళ్ళ ఇది ఇంతే అనుకుని ఊరుకోవాలి. ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఓడిపోయి రేపు పొద్దున్న గెలుస్తారు అంతే. ఇది సైక్లింగ్. ఇది ఏది పదవి కానీ ఏది శాశ్వతం కాదు. ఈరోజు మనం ఉన్నాం, రేపు ఇంకొకరు ఉంటారు. పేద ప్రజల గురించి కష్టపడి, పేద ప్రజల గురించి మాట్లాడే, పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించి, అభివృద్ధి, వాళ్ళకి కావాల్సిన సంక్షేమాల గురించి ఆలోచించే పార్టీ వైసీపీ అని గర్వంగా చెప్పగలుగుతాం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయం. ఇది ప్రజలు ఇచ్చే తీర్పు త్వరలో ఉంటుంది, దగ్గరలోనే. పర్వాలేదు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నంత మాత్రాన స్థాయి తగ్గిపోదు, అధికార పక్షంలో ఉన్నంత మాత్రాన స్థాయి పెరిగిపోదు. రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి, మార్పులు వస్తాయి. ఆ మార్పు కోసం ఎదురు చూద్దాం. ఏదైనా సరే, ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ ఆశించి వైసీపీలో పనిచేయట్లేదు. ఒక జెండా పట్టుకున్న ఒక కార్యకర్తలాగా. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటే ఒక గెడ్డ ఉండి ఒక అతను ఒక ఫ్లాగ్ పట్టుకుని ఉంటాడు, ఎక్కడ వరల్డ్లో ఎక్కడ జరిగినా వెళ్తాడు. అలాగే పృథ్వీరాజ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కార్యకర్త జెండా భుజం మీద వేసుకుని పనిచేస్తాడు అంతే. మన పదవి ఆశించి పనిచేయట్లేదండి. రాజకీయాలంటే ఒక ప్రత్యేకమైన ఒక గౌరవం, ఒక అభిమానం.